నేత్రదర్శి. శివపురం అనే ఊరికి నేత్రదర్శి అనే కొత్త వైద్యుడొకాయన వచ్చాడు. ఆయన రూపం, వస్త్రధారణ, మాట తీరు ఊరి వాళ్లను ఇట్టే ఆకర్షించాయి. తాను ఎంతో కాలం హిమాలయాల్లో నివసించి అక్కడి సిద్ధుల్నించి ఒక కొత్త రకం వైద్య పద్ధతి నేర్చుకు వచ్చానని ఆయన ఊరి వారందరికీ చెప్పాడు. ఈ వైద్య పద్ధతిలో రోగికి ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలం రోగి నేత్రాలకేసి కొద్దిసేపు చూసి వ్యాధి ఏమిటో తెలుసుకుని మందులు ఇవ్వటం జరుగుతుంది. నేత్రదర్శి అదృష్టమో లేక కాకతాళీయమో గాని ఆయన దగ్గరికి వచ్చే వాళ్లలో చాలా మందికి వ్యాధులు నయం కావటం జరిగింది. కొద్ది కాలంలోనే నేత్రదర్శి చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప వైద్యుడిగా చెలామణి కాసాగాడు. ఆ ఊళ్ళోనే సత్యధర్ముడనే వైద్యుడొకాయన ఉన్నాడు. ఆయన తరతరాలుగా వైద్యమే వృత్తిగా గల కుటుంబంలో జన్మించినవాడు. బాల్యం నుంచి తాత తండ్రుల వద్ద శ్రమించి ఎంతో శ్రద్ధగా వైద్య విద్య నేర్చుకున్నవాడు. నేత్రదర్శి రాకతో ఆయన దగ్గరకు వైద్యానికి వచ్చేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. రోగికి నాడి పరీక్షతో పాటు ఇతర శారీరకమైన పరీక్షలు చేసి వ్యాధి ఏమిటో నిర్ణయించడం సంప్రదాయంగా వచ్చే శాస్త్రీయ పద్ధతి. అంతేకాని కళ్ళను చూసి శరీరంలోని జబ్బులను తెలుసుకోవటం ఎలా సాధ్యమో సత్యధర్ముడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఈ విషయం ఆయన ఊళ్ళోని ఒకరిద్దరు పెద్దలతో చెప్పాడు. ఈ సంగతి వాళ్ల ద్వారా విన్న నేత్రదర్శి చిరునవ్వు నవ్వి, మీ ఊరి పాత వైద్యుడు బహుశా ఊరు దాటి ఒక్క అడుగు వేయకుండా కేవలం తాళపత్రాలు తిరగేసి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా తెలుసుననుకుంటున్నాడు. నేనలా కాక బాల్యంలోనే హిమాలయాలకు వెళ్ళి అక్కడి సిద్ధపురుషులకు ఎంతో కాలం శుశ్రూషలు చేసి ఈ కొత్త వైద్య విధానాన్ని నేర్చుకు వచ్చాను. ఈ నేత్ర వైద్యం నాతో అంతరించిపోకూడదు. ముందు ముందు సరి అయిన శిష్యుడెవడైనా దొరికితే వాడికి నేర్పదలిచాను అన్నాడు. కొద్ది కాలం గడిచింది. సత్యధర్ముడికి నేత్రదర్శి వైద్య నైపుణ్యం మీద మరింత అనుమానం తలెత్తింది. ఆయన అతడి నిజాయితీని, వైద్య పరిజ్ఞానాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఒకనాటి రాత్రివేళ సత్యధర్ముడు మారువేషం వేసుకుని ఒక వృద్ధుణ్ణి చెయ్యి పట్టుకుని నడిపించుకుపోయి నేత్రదర్శి ఇంటి తలుపు తట్టాడు. నేత్రదర్శి వెంటనే తలుపు తెరిచాడు. సత్యధర్ముడు ఆయనతో, అయ్యా, ఈ వృద్ధుడు నాకు పినతండ్రి. ఇంతకాలంగా ఆరోగ్యంగా ఉండేవాడు. కాని వారం రోజులుగా అన్నపానాదులు ముట్టడం లేదు. పాలు తాగించినా వాంతి చేసుకుంటున్నాడు. మాట పలుకు లేదు. తమరి ఎన్ను పరీక్షించి మంచి మందులిచ్చి వ్యాధి నయం చేస్తే మరీ లేనివాణ్ణి కాదు గనక తమకు తృప్తి కలిగేలా డబ్బిచ్చుకుంటాను అని చెప్పాడు. నేత్రదర్శి అంతా విని పెద్దగా నవ్వి, నేను నా దగ్గరకు వచ్చిన రోగినే నీ బాధ ఏమిటని ప్రశ్నించను. అలాంటిది రోగి వెంట వచ్చిన నువ్వు అతడి వ్యాధిని గురించి ఇంతగా వల్లించనవసరం లేదు. నాది నేత్ర వైద్యం. హిమాలయాలంటే ఏమిటో తెలుసు కదా. మంచు పర్వతాలు. ఆ చలి కోర్చి ఎందరో సిద్ధుల్ని సేవించి నేర్చిన వైద్య విద్య నాది. ఏది, రోగిని ఆ చాప మీద పడుకోబెట్టు అన్నాడు. సత్యధర్ముడు వృద్ధుణ్ణి చాప మీద పడుకోబెట్టాడు. నేత్రదర్శి వృద్ధుడి కళ్ళలోకి కొంతసేపు చూసి చిన్నగా చిటిక వేసి, నీ పినతండ్రికి జీర్ణకోశం చెడిపోయింది. ఊపిరితిత్తుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మెదడులోని కొన్ని నరాలు తెగిపోయాయి. అందువల్లనే మాట పలుకు లేకపోవటం, తిన్నది జీర్ణం కాకపోవటం, వాంతులు చేసుకోవటం. నేను మామూలు వనమూలికలతో చేసిన మందులు కాకుండా హిమాలయాల్లోని ఉత్తర ప్రాంతపు శిఖరాల మీద మాత్రమే లభ్యమయ్యే మూలికలతో తయారు చేసిన మందులు ఇస్తాను. వాటిని వాడి చూడండి. మెదడు జీర్ణకోశము తిరిగి ఆరోగ్యవంతం కావడమే కాక మాట పలుకు కూడా వస్తుంది అన్నాడు. ఆ వెంటనే వృద్ధుడు చాప మీద నుంచి చివాలున లేచి కూర్చుని, నాకు మాట పలుకు ఇప్పుడే వచ్చింది. నీది రోగి కళ్ళను పరీక్షించి చేసే వైద్యమా? నేను పుట్టు గుడ్డిని. ఆ కళ్ళల్లోకి చూసి నాకు లేని రోగాలన్నీ అంటగట్టావు. నేను గుడ్డివాడినన్న సంగతే గ్రహించలేని నువ్వు వైద్యుడివా అన్నాడు. ఆ మాటలు విని
నేత్రదర్శి కంగారు పడిపోతూ ఏమో అనబోయేంతలో సత్యధర్ముడు, అయ్యా, ఈనాటి వరకు మన ఇద్దరికీ పరిచయం లేకపోవటం మేలే అయింది. నేనీ ఊరి వైద్యుణ్ణి. నా పేరు సత్యధర్ముడు. ఇంతవరకు మీరు చేసిన బూటకపు వైద్యంతో రోగుల ప్రాణాలు పోకపోవటం మీ అదృష్టమో లేక వాళ్ళు చేసుకున్న పుణ్యమో అయి ఉండాలి. బతుకు తెరువుకు అనేకమైన వృత్తులున్నాయి. మీరు వాటిల్లో దేన్నైనా చేపట్టి నిజాయితీగా బతకండి. అంతేకాని బూటకపు వైద్యంతో మనుషుల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడకండి అన్నాడు. నేత్రదర్శి క్షమించమని సత్యధర్ముడి పాదాల మీద పడి ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. గుడ్డి దర్బారు. పూర్వం కరీం పట్టణ సమీపంలో షకురా అనే పేదవాడొకడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకు 2 రూపాయల జీతమైనా తీసి దానితో పొట్టపోసుకుందామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువుగానే ఉండేది. అయితే షకురా ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది. వాడు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాథుడు లేనందున అన్నీ బుట్టతాకలయ్యాయి. చివరకు షకురా సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు. అది పట్టుకుని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చుని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలికి అర్జీలు పట్టుకు వెళ్లే వారిని అందర్నీ పిలిచి వాళ్ళ అర్జీల పైన ఆ మొహరుతో ముద్ర వేసి అర్జీకి 1 పైసా చొప్పున వసూలు చేయసాగాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలనుకుని అర్జీదారులు తమ అర్జీలపై మొహరు ముద్ర వేయించుకుని ఆ తర్వాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కాని ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేస్తున్నది, ఏ అధికారంతో వేస్తున్నది ఆలోచించిన వారు లేరు. షకురా కొద్ది కాలంలోనే పోలెడంత సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడిపోతుందేమో, ఇది నవాబు దాకా పోతే తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకుంది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకు 1 పైసా వసూలు చెయ్యటానికి బదులు 2 వసూలు చేసి అందులో 1 తాను తీసుకుని 2వది నిలవవేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచినాక ఒకనాడు ఏ కారణం చేతనో షకురా కచేరీకి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీలపైన మొహరు ముద్ర లేదు, వీటిపైన ముద్ర లేదు, ఇవి చెల్లవు అన్నారు గుమాస్తాలు. ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్రేమిటి, దీన్నెవరు వేస్తున్నారు అని ఆరా తీశారు. పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది: అంధే సర్కార్ శీతల్ దర్వాజా షకురా మొహర్. అది సర్కారు మొహర్ కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షకురాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకురాను తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు కనుక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంట పెట్టుకుని నవాబు వద్దకు వెళ్ళాడు. నవాబు వాణ్ణి, ఎవరు నీవు, ఈ మొహర్ నీదేనా, ఎవరు నీకు అధికారం ఇచ్చారు అని అడిగాడు. షకురా దాచకుండా జరిగిందంతా నవాబుకు విన్నవించి తమ వంతు ఇప్పటికీ 30,000 వసూలయింది, ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు. వాడి చాకచక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆ పనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి మొహర్లో ఉన్న అంధే సర్కార్ అన్న మాటల్లో సర్కార్ అనేది మాత్రం ఉంచి అంధే అనే మాట చెక్కించేశాడు. షకురా మొహరు చాలా కాలం అమల్లో ఉంది. కథలు కంచికి, మనం ఇంటికి.